షిఫ్ట్ 2 పేపర్‌లో ఏం మిస్టేక్స్ ఉన్నాయని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో, మీరు అబ్జెక్షన్ చేసే క్వెషన్స్ వాటి నంబర్స్ విత్ క్వెషన్ ఐడీస్ నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. సో, డూ దిస్ క్వెషన్స్ యాజ్ అబ్జెక్షన్స్. సో, షిఫ్ట్ 2లో క్వెషన్ నంబర్ 4 డేటా సఫిషియన్సీ నుంచి ఇచ్చిన క్వెషన్ కోడింగ్ అండ్ డీకోడింగ్‌కి సంబంధించి. సో, ఇది మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ వస్తుంది. సో, ఈచ్ ఎలోన్ స్టేట్మెంట్ ఈజ్ సఫిషియంట్ అని వస్తుంది. అట్లాంటి ఆన్సర్ మనకు ఉండదు. సో, డెఫినెట్గా ఇది అబ్జెక్షనబుల్ క్వెషనే. సో, యూ కెన్ అబ్జెక్ట్ దిస్ మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అని పెట్టండి. యూ విల్ గెట్ ది 1 అడిషనల్ మార్క్ ఫర్ దిస్. సో, నెక్స్ట్ క్వెషన్ నంబర్ 40. సో, క్వెషన్ నంబర్ 40 విత్ ద ఐడి ఆఫ్ 3350524242. సో, ఇది అనాలజీకి సంబంధించిన క్వెషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ చేస్తే 6 వస్తుంది, కానీ 14 అని ఇచ్చాడు. రాంగ్ ఆన్సర్ చాయిస్ విచ్ ఇస్ గివెన్. ఇది అబ్జెక్షనబుల్ క్వెషనే. సో, మీరు దీనికి అబ్జెక్ట్ చేయండి, మార్క్ వస్తుంది. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 60 ఫ్రమ్ కోడింగ్ అండ్ డీకోడింగ్. సో, ఈ క్వెషన్ రాంగ్ ఇచ్చారు. సో, ఈ క్వెషన్కి కూడా మీకు మార్క్ వస్తుంది, అబ్జెక్షన్ రైజ్ చేయండి. సో, 3350524265 ఇస్ ద క్వెషన్ ఐడి. సో, నెక్స్ట్ వచ్చేసి క్వెషన్ నెంబర్ 81 ఫ్రమ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ. ఇన్హేల్కి యాంటోనిమ్ అడిగాడు. ఎక్సెల్ రావాలి. సో, ఆన్సర్ లేదు. సో, కీ ఈజ్ గివెన్ రాంగ్ ఫర్ క్వెషన్ నెంబర్ 81. సో, క్వెషన్ ఐడి వచ్చేసి 3350524287. దీనికి అబ్జెక్షన్ రైజ్ చేయండి, మార్క్ వస్తుంది. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 83. సో, ట్రాన్స్పరెంట్కి ఆపోజిట్ వర్డ్ అడిగాడు. సో, అది ఒపేక్ అవ్వాలి. సో, ఆన్సర్ రాంగ్ కీ ఇచ్చారు. కీ ఈజ్ రాంగ్ ఇన్ ద క్వెషన్. సో, యూ కెన్ రైజ్ ది అబ్జెక్షన్ ఫర్ దిస్. యూ విల్ గెట్ ద మార్క్ ఫర్ ఇట్. సో, ఇవి మనకున్న అబ్జెక్షన్స్ ఏపీఐ సెట్ షిఫ్ట్ 2 పేపర్లో. సో, ఈ క్వెషన్ నెంబర్స్కి మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేయండి. మాస్టర్ క్వెషన్ పేపర్లో ఉన్న క్వెషన్ నెంబరే మీరు అక్కడ ఇవ్వాలి, క్వెషన్ నెంబర్ అండ్ ఐడి, సో దట్ ఇట్ విల్ రికగ్నైజ్. ఓకే. సో, థ్యాంక్ యూ సో మచ్. హౌ టు రైజ్ ది అబ్జెక్షన్. సో, కీ అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే, సో ఈ 5 క్వెషన్స్కి మీరు అబ్జెక్షన్ ఏ విధంగా రైజ్ చేయాలి అంటే, జస్ట్ క్లిక్ ఆన్ క్లీ అబ్జెక్షన్ అండ్ ఎంటర్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్. సో, ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ ద డీటెయిల్స్ అంటే మీరు రాసిన కీ వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఐడి, నేను ఇందాక డిస్ప్లే చేసిన క్వశ్చన్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో మెన్షన్ చేయొచ్చు. సో, ఇది క్వశ్చన్ ఐడి అనమాట. సో, క్వశ్చన్ ఐడి తీసుకోండి అండ్ అబ్జెక్షన్ టైప్, రాంగ్ ఆన్సర్ ఇచ్చారా, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్సా, ఏదో ఒక ఆన్సర్ పిక్ చేసుకొని మీ రీమార్క్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. సో, అండ్ గెట్ ఓటీపీ అండ్ సబ్మిట్ అని క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని సబ్మిట్ చేయండి, ఆటోమేటిక్గా మీ అబ్జెక్షన్ రైజ్ అవుతుంది. సో, ఈ విధంగా మనం అబ్జెక్షన్ రైజ్ చేసుకోవాలన్నమాట. Do subscribe Maitri Academy channel to get more information about API set college and rank wise analysis, best colleges in API set. So, all those videos in the coming line we can see.